సో, ఇంకా ఆడిషన్స్‌లో అట్లా ఏమన్నా ఇబ్బంది ఫీల్ అయినవి ఉన్నాయా? అంటే మీరు మీ నాన్నగారు గూడా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఈజీ అయిపోతది గానీ రిజెక్షన్స్ అంటే మా నాన్నగారి పేరు నేనెక్కడా వాడుకోలేదండి. నేను ఓన్‌గా నేమ్ గెయిన్ చేసుకుందంతా గూడా. సో, దానివల్ల నేనుగానే తెలుసు జనాలందరికి. హ్మ్. ఎడిటర్‌గా ఉన్న పేరు డామినేట్ ఎక్కువ చేసింది. హ్మ్. అంటే ఒక టెక్నీషియన్‌గా నువ్వు ఉంటే బావుంటది కెరియరు. యాక్టింగ్ అంటే చెప్పలేము. ఎప్పటికి లైఫ్ ఎలా ఉంటదని. ఎంతకాలం సస్టైన్ అవుతావో తెలీదు. ఎప్పటికి యాక్సెప్ట్ చేస్తారో తెలీదు జనాలు నిన్ను. ఓహ్! స్ట్రగ్లింగ్ కెరియర్ అయిపోతది మొత్తం అంతా అది. బట్ టెక్నికల్‌గా ఆల్రెడీ నీకు మంచి పేరుంది. సో, నువ్వు ఇది కంటిన్యూ చేసుకోగలుగుతావు కాబట్టి నువ్వు ఇటు సైడ్ ఉండడమే కరెక్ట్ అని చెప్పని చాలామంది ఒప్పుకోలేదు. మనకు ఒకసారి వచ్చి ఒక పురుగు తిరిగేసిన తర్వాత ఇంకెక్కడొద్దు వదిలేస్తాం. అరెరెరే! అనుకోని ఎడిటింగ్ వదిలేసి యాంకరింగ్‌లోకెళ్ళిపోయి, డైరెక్షన్ చేసి, ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్స్ ఉంటే వాళ్ళకి కెమెరామెన్‌గెళ్ళి చేసేసి, కుదిరినట్టు అన్ని రకాల పనులు చేసుకుంటూ ఎళ్ళిపోయాం మొత్తం అంతా. లక్కీలీ నాకు అక్కడ షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేయడం వల్ల ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేయడానికి కానీ, సినిమాలు మధ్యలో కొన్ని సినిమాలు రావడం, పెర్ఫార్మ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద యాక్టర్లతో వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్, ఇన్‌పుట్స్ వాళ్ళెలా చూస్తున్నారని చెప్పని వాళ్ళని అబ్జర్వ్ చేయడం. సో, ప్రాసెస్‌లో చాలా నేర్చుకున్నాను నేను.